హాయ్ ఎవ్రీవన్, నేనైతే ఇప్పుడు ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి. అదేంటో కాదు, కజ్జికాయలు ఎన్నో స్టఫింగ్స్ పెట్టి మనం స్వీట్ అనేది తయారు చేసుకోవచ్చు కదా. సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఉన్న వాటితోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో కావాల్సింది మైదా, ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండ్ కొంచెం సాల్ట్ అనేది కూడా తీసుకోండి. ఆయిల్ వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. పిండి అనేది జారు అవ్వకూడదు. అలా అని చెప్పి మరీ బిగుతుగా చేయకుండా కొంచెం స్మూత్గా ఉండేటట్టు చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కజ్జికాయలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. 1 అవర్ ఇలా మూత పెట్టి నాననివ్వండి పిండినైతే. ఇప్పుడు బెల్లం ఉంది కదండి, నేను బెల్లం గిడ్డగానే పెట్టి కొంచెం వాటర్ వేసేసి ఇలా బాయిల్ చేసేసుకున్నాను. అలా బాయిల్ అయిన తర్వాత మొత్తం కరిగిపోయినాకే ఇందులో స్ట్రైన్ చేసేసుకుంటే మనకి ఆ చెత్త అనేది కూడా పోతుందండి. ఇలా స్ట్రైన్ చేసుకుంది బాండీలో వేసేసుకొని మనం కొబ్బరిని అయితే తురిమి పెట్టుకున్నానండి, పచ్చి కొబ్బరి, లేదంటే మిక్సీ అయినా పట్టేసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలి అంటే మిక్సర్లో మిక్స్ పట్టేసుకుంటేనే చాలా సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్ అనేది. మనం తురిమే దానికన్నా కూడా మిక్సీ పట్టుకోవడం వల్ల మనకి చిన్నగా అయిపోతాయి. ఇంకా ఇలా బాగా బాయిల్ చేసేసుకోవాలండి. ఇందులో 1 స్పూన్ నెయ్యి అనేది కూడా యాడ్ చేసుకున్నాను. మరీ గట్టిగా కాకుండా మీడియంగా చేసుకుంటే చాలండి. ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఇందులో కొంచెం యాలకుల పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఆ వీడియో స్కిప్ అయిపోయినట్టుంది. మనకైతే కంపల్సరీ రెడీ అయిపోయిందండి. స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసుకొని ఇంకా మీరు ఇలా ఇదే కాదండి, ఇది చూడడానికి కోవాలా కనిపిస్తుంది కదా. చాలామంది నేను కామెంట్ చేయమని షార్ట్లో పెట్టాను. ఇది కామెంట్ అయితే ఎవరు చేయలేదు. చిన్న చపాతీ రోల్స్ లాగా చేసుకొని ఇలా మనం చపాతీ కర్రతో చిన్నగా చపాతీ టైప్లో రుద్దుకోవాలి. మరీ పెద్దవి కాదండి, కొంచెం చిన్నవి చేసుకుంటే చాలు. ఇంకా ఇలా చేసేసుకున్న తర్వాత అందులో మనం స్టఫింగ్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు వర్తి అనిపిస్తేనే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు షేర్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనకి ఛానల్ అనేది మోటివేషన్ అవుతూ వస్తుంది. ఇలా స్టఫింగ్ అనేది పెట్టుకునేసి ఓన్లీ హ్యాండ్తోనే చూపిస్తానండి. చాలా బాగా వచ్చింది నాకు. నేను ఎప్పుడు ట్రై చేయలేదు హ్యాండ్తో, ఇప్పుడు కొత్తగా ట్రై చేశాను. అది మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది హ్యాండ్స్తోనే చేసేస్తారు, అది మడత వేయడము. ఇంకా ఫస్ట్ వన్ అయితే కొంచెం మనకి అంత పర్ఫెక్ట్గా రాలేదు. తర్వాత చేసే కొద్దీ అలవాటు అయిపోయింది. నాకైతే మొత్తము ఎన్ని సమోసాస్ వచ్చాయంటే 18 సమోసాస్ వచ్చాయండి, 20 కూడా రాలేదు. ఇంకా ఇలా చేసుకొని డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను. ఇంకా మీకు అది చూపించలేదు కదా ఎలా వచ్చిందో అని చెప్పి, అది ఇప్పుడు చూపిస్తాను. ఫ్రై అయిపోయిన తర్వాత ఇట్లా 1 బై 1 వేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. ఏం లేదండి, కజ్జికాయలు సింపుల్గా చేసేసుకోవచ్చు. నన్ను అడిగితే ఇప్పుడు నేను చేశాను కాబట్టి సింపుల్గా చేసేసుకోవచ్చు అని చెప్తున్నాను. కానీ కజ్జికాయ అనేది మాత్రం చిన్నగా, ఇంకొంచెం చిన్నగా చేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇంకా ఇలా ఫ్రై చేసేసుకున్నాక మనకి ఎంతో టేస్టీ అయిన సమోసాస్ అయితే రెడీ అయిపోయాయి. ఇలా మొత్తం సమోసాస్ అన్నీ నేను ఫ్రై చేసేసుకున్నానండి. చూడండి, ఈ విధంగా సమోసాస్ ఫ్రై చేసుకున్నాను. సరే 15 days అయితే ఉంటుంది నిల్వ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.